సీఎం జగన్పై దాడి ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ అంశంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బోండా ఉమ్మ నీకు బుద్ధి జ్ఞానం ఉందరా? ఎవడైనా కంటి మీద ఎంచుకుంటారా బాబు? ఎవడైనా కంటి మీద ఎంచుకుంటారా? నీకు అసలు మానవత్వం లేదా? దుర్మార్గంగా నువ్వు ఓడిపోతావని తెలుసు నీకు. ఎందుకంటే ప్రజల్లో నీకు పూర్తి వ్యతిరేకత ఉంది. నీకు రౌడీజం చేస్తావని, గోండాయిజం చేస్తావని, భూ కబ్జాలు చేస్తావని చెప్పని ఏ ఒక్కడు కూడా నిన్ను దగ్గర రానివ్వట్లా. ఆ ఖర్చుతో నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ర్యాలీ బాగా సక్సెస్ అయిందని చెప్పని ఏదో సునకానంలో పొందావు. దేవుడు ఆశీస్సులు, ప్రజలు దీవులంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేం చేయలేరు. అతను స్టేట్మెంట్ చూడండి, మొన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు, నిన్నే స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు పోలీస్ శాఖలో ఎంక్వైరీ జరుగుతుంటే ఇతనికి ఎందుకు తొందరపడుతున్నాడు? ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు గుమ్మడికాయలు దొంగలంటే బొత్తాలు తోడుకుంటున్నావు? అసలుకి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ వెల్లంపల్లి అనే వాడికి కాలుకి రాయి తగిలితే సీఎం రాయి, తలకు తగిలిన రాయి వీడు కన్ను కట్టాడు. కాలుకి దెబ్బ తగిలితే కన్ను కట్టినోడు కూడా ప్రపంచంలో ఎవడు లేడు, వెల్లంపల్లి ఒకడే. నేను అడుగుతా ఉన్నా వెల్లంపల్లిని, నీ కాలుకి మీద రాయి పడింది, కన్నుకి ఎలా కట్టావు? నువ్వు రా మీడియా సమక్షంలో ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్కి నీ కన్ను ఓపెన్ చేసి టెస్ట్ చేద్దాం, ఎంత పెద్ద గాయమైందో, ఎంత పెద్ద లోతుకైందో. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ని ఇదే విజయవాడ నగరంలో చెన్నుపాటి గాంధీని కత్తి పెట్టి కన్నులో పొడిచారు. కత్తి పెట్టి కన్నులో పొడిస్తే కన్ను పోయింది. కన్ను పోవటం, కన్ను మీద దెబ్బతాలటం అంటే మీరు చేసిన రాజకీయాలు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఇవాళ సానుభూతి రాజకీయాల కోసం గతంలో ఎస్సీలను ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు బీసీల మీద పడ్డాడు.